హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. కార్తీక మాసం అయిపోయింది కదా, అందరూ నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశారా? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు రెసిపీ అందరికీ తెలిసిందేనండి, ఎగ్ ఫ్రై రెసిపీ. సో చాలా సింపుల్గా, ఎంతో ఈజీగా నేను మా ఇంట్లో ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ ఒక 4 to 5 ఎగ్స్ని తీసుకుంటున్నాను. అలాగే 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా అడుగు వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే బాగుంటుంది. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ని యూజ్ చేస్తున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేస్తున్నాను. ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సుమారుగా ఆనియన్స్ ఇక్కడ మనకు గోల్డెన్ కలర్ రావడానికి ఒక 7-8 నిమిషాల టైం అనేది పడుతుంది. సో అప్పుడప్పుడు కలుపుతూ వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. వీటిని వేసి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న స్పూన్ ధనియా పౌడర్ని, అలాగే ఒక పెద్ద స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. వీటిని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సుమారుగా 2-3 నిమిషాల తర్వాత నాకు ఇక్కడ ఈ మసాలాస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ప్యాన్ మొత్తం కూడా ఇలా కలుపుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ని వేసుకుందాం. ఇలా ఒక్కొక్క ఎగ్ని నిదానంగా ఇలా ప్యాన్ మొత్తం ఇలా పరిచిన విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. కూడా మీ ఇంట్లో ఎగ్ ఫ్రైని ఇలాగే చేస్తారా? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ వేసిన వెంటనే కాసేపు దీన్ని ఇలాగే వదిలేయాలి. స్టవ్ మొత్తం కూడా సిమ్లో పెట్టేసుకోవాలి. అలా అయితేనే ఎగ్స్ అనేవి నిదానంగా కుక్ అయిపోతాయి. సుమారుగా ఒక 3-4 నిమిషాల తర్వాత మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా ఇలా గంటతో టర్న్ చేసుకోవాలి. చపాతీలు టర్న్ చేసుకుంటున్నట్టుగా మనం నిదానంగా ఇలా టర్న్ చేసుకోవాలి. మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవడం వల్ల ఏ ఎగ్ అనేది అలా దానికి సపరేట్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఇలా చేస్తే తినడానికి కూడా బాగా ఇష్టపడతారు. ఇలా ఒకవైపు టర్న్ చేసిన తర్వాత కాసేపటి తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అవసరం అనిపిస్తే ఇలా కాస్త ప్రెస్ చేసుకుంటే మనకు ఎగ్ అనేది కుక్ అయిందో లేదో కూడా తెలిసిపోతుంది. సో ఇలా నిదానంగా మనం 2 వైపులా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. దీనికి కాస్త టైం అనేది పడుతుంది కాబట్టి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవడానికి సుమారుగా 10 మినిట్స్ వరకు కూడా పట్టింది. ఎందుకంటే మనం స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టాం కాబట్టి కాస్త టైం అనేది ఎక్కువగానే పడుతుంది. సో ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్న రెసిపీ రైస్లోకి, చపాతీస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. మన ఎగ్ పీసెస్ అనేవి కూడా మనకు 2 వైపులా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 రెమ్మల కరివేపాకుని వేస్తున్నాను. వీటిని వేసి నిదానంగా కలుపుతూ కాస్త కరివేపాకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మన ఎగ్ ఫ్రై రెసిపీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. Thanks for watching. Bye bye.